హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? ఈ విజయదశమి రోజుని అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకుంటూ ఉండుంటారు. సో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మన ఛానల్ తరపున ఈ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో ఈ విజయదశమి ఎన్నో విజయాలు తీసుకురావాలని నేను కోరుకుంటున్నానండి. సో ఈ విజయదశమి రోజుని మీ అందరిని ఒకసారి పలకరించాలని ఒక చిన్న వీడియో చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుందండి. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, నచ్చితే కంటెంట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ విజయదశమి రోజుని మీ అందరితో కూడా ఒక హ్యాపీ మూమెంట్ని పంచుకోవాలనుకుంటున్నానండి. మన ఛానల్ ఏదైతే ఉందో గాంధీస్ గార్డెన్ టు కిచెన్ 25,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉందండి. ఈవేళ మన విజయదశమి రోజునే ఆ విజయాన్ని కూడా నేను అందుకుంటానని అనుకుంటున్నాను. 24,900 చేంజ్ ఉందన్నమాట. సో ఇదంతా కూడా మీ అందరి వల్లనే సాధ్యమైందండి. మీ అందరు ఇచ్చిన ఇంత సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంత త్వరగా 25,000 సబ్స్క్రైబర్ల మార్కుని చేరుకుందండి. సో మీ ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ ఈ 25,000 సబ్స్క్రైబర్స్ చేరడానికి ముఖ్యంగా మీ వల్లనే. సబ్స్క్రైబర్స్ ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి. సో అలాగే నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మన 50,000 మార్క్ని ఎంత తొందరగా రీచ్ అవుతామా అన్నది మీ అందరి చేతుల్లోనే ఉంది. సో మన ఛానల్ చేసే చాలా మంచి ఎఫర్ట్స్కి మీరు కూడా మీ చేయూతనిస్తారని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా మన ఆన్లైన్ స్టోర్ తీసుకొచ్చాం. దానిలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో రకాల ఐటమ్స్ మనం మార్కెట్ రేట్ల కన్నా చాలా తక్కువ రేట్లకి మన స్టోర్లో తీసుకుని వచ్చాం. అలాగే క్వాలిటీలో కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్నాము. సో ఇంకొకసారి ఈ 25,000 ఎవరైతే నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారో మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. నేను లాస్ట్ టైం వీడియోలో మీకు చూపించాను కదా, మనకి మల్బరీ ఒక చెట్టుకి ఎన్ని పళ్ళు వచ్చినాయి అన్నది దాని మీద చాలా మంది కామెంట్ చేశారు. మా దగ్గర కూడా పెట్టాము, 2 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, కానీ బట్ ఫ్రూట్స్ రావట్లేదండి, ఏం చేయాలన్న చాలా మంది నాకు మెసేజ్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. నేను ఇందులో చాలా సింపుల్గా వాడానండి. నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇస్తూ ఉంటాను. బోన్ మీల్ ఒక 2 మంత్స్కి ఒకసారి అట్లా ఇస్తూ ఉంటాను. అలాగే సీవీడ్ గ్రాన్యూల్స్ కొంచెం ఇస్తూ ఉంటానండి 15-20 డేస్కి. తర్వాత ఈ మధ్య నేను ఉల్లిపాయలు, మన ఆలుగడ్డ అంటే పొటాటో పీల్స్ మనకి వేస్ట్ అయినవి అన్నీ కలిపి నేను స్టోర్ చేసి ఒక 2-3 డేస్ ఇంట్లో కలెక్షన్ చేసిన తర్వాత అవన్నీ కలిపి నేను దాని చుట్టూ తవ్వి వేసాను అనమాట. సో విపరీతమైన పూత వచ్చిందనమాట. నేను కూడా అంత పూత ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. ఈ రోజు మనం ఆ కాయల్ని కోసేద్దామండి. ఆల్రెడీ రాలిపోతున్నాయి. సో ఎందుకంటే పండులు రెడీ అయిపోయినాయి అనమాట. పండులు రెడీ అయిపోయినాయని కూడా మనం కోయకపోతే అన్నీ రాలిపోతూ ఉంటాయి అనమాట. సో అవి కోసేద్దామండి. చూసుకుంటా చాలా బాగా వచ్చినాయండి ఫ్రూట్స్ అన్నీ కూడా. కోసేద్దామా? మల్బరీ నేను ఈ గ్రో బ్యాగ్లో వేసానండి. చూశారు కదా, పెద్ద గ్రో బ్యాగ్. అంటే దీన్ని రైజ్డ్ బెడ్ కింద రెడీ చేసి వేసాను. లాస్ట్ టైం వీడియోలో క్లియర్గా చూపించాను నేను. సో ఇక్కడి నుంచి పెరిగిన మల్బరీ అనమాట ఇది. ఇక్కడ చూడండి ఎన్ని వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త పూత వచ్చేస్తూనే ఉంది, మళ్ళీ ఇంకా చాలా పూత అంతా కూడా. సో ఇక్కడ కూడా కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడే పెరిగి పండుతున్నాయండి. స్లోగా రంగు చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మంచి రంగులు రెడీ అయిపోయినాయండి. ఇవి ఇందులో కొంచెం రంగు లైట్గా ఉన్నా కూడా కోసేస్తాను నేను, ఎందుకంటే మళ్ళీ రాలిపోతున్నాయి అనమాట. ఇవన్నీ కూడా లేకపోతే రాలిపోయి పండిపోతున్నాయండి. అన్ని పిండి దశలో ఉన్నాయన్నమాట. మొత్తం ప్రతి కార్నర్లోనూ వచ్చేసినాయండి గుర్తులు కంప్లీట్గా. ఇక్కడ పైన ఉన్నాయి, కోసేద్దాం. కొన్ని చేతిలోకి వచ్చేస్తున్నాయి పట్టుకుంటుంటే. సో ఇది చూడండి ఎంత బాగున్నాయి రంగు. ఇవి కోసేసుకోవచ్చు మనం. ఇవన్నీ కూడా తినేయడానికి చాలా బాగుంటాయండి. ఇందులో మనకి ఈ మెరూన్ కలర్ వస్తే చాలా బాగుంటుందండి కాయ టేస్ట్. దానికన్నా కొంచెం ముందు లైట్ కలర్లో ఏందవుతుందంటే కొంచెం పులుపు ఉంటుంది. మెరూన్ వచ్చేటప్పటికి మంచి తీపి వస్తాయి అన్నమాట ఈ మల్బరీ ఫ్రూట్స్ అన్నీ కూడా. చూడండి గుత్తులు. సో మల్బరీ చెట్టు మాది పైకంటే వెళ్ళిందండి కొంచెం మిద్ది తోటలోనే. సో కొంచెం పైకి ఎక్కి పోయాల్సి వస్తుంది. చాలా ఉన్నాయన్నమాట ఫ్రూట్స్, మల్బరీ ఫ్రూట్స్. సో మీరు కూడా ఇది ట్రై చేయండి మీ ఇంట్లో. మీ చెట్టుకు ఇప్పటివరకు రాకపోతే పూత కాయ ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మంచి ఫలాలను పొందొచ్చు అనమాట మీరు. సో సరే ఎన్ని కాయలు వచ్చినాయి. ఇందులో కొన్ని బాగా రంగు వచ్చినాయండి, కొన్ని ఏమో లైట్గా వచ్చినాయి, పింక్ కలర్ అట్లా. కొంచెం వైట్ కలర్ లైట్గా చేంజ్ అవుతున్నా కూడా కొన్ని కోసాను నేను. సో ఇట్లా ఈ కలర్లో ఉంటే బాగుంటాయి అనమాట. సో ఇవన్నీ మనం ఇందులో బాగున్నాయి కలర్ వచ్చి తినేస్తే మిగిలి మళ్ళీ 2 రోజులు ఇవి వచ్చేస్తూనే ఉంటాయి, కలర్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి అనమాట. బాగుందా? చూసారు ఎన్ని వచ్చినాయి. ఇలా డార్క్ బ్రౌన్ కలరు ఇట్లా వచ్చినాయి మనకి మంచి టేస్ట్ ఉంటాయండి. చేతిలో పట్టుకుంటే కూడా మన చేతికి కూడా రంగు అవుతుంది అనమాట. చూడండి నా చేతికి అప్పుడే రంగు టచ్ అవుతుంది. సో ఈ మల్బరీ కొమ్మల గురించి చాలామంది నన్ను అడుగుతున్నారండి. లాస్ట్ టైం మనం కొమ్మలు ఇస్తే చాలామందికి రాలేదని మళ్ళీ మనకి మెసేజ్లు పెట్టారు. సో అందుకని మనం కొమ్మలు ఇవ్వడం స్టాప్ చేసేసామండి. సబ్సిక్వెంట్గా మనమే దాన్ని చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టి రూటింగ్ వచ్చేటట్టు గురించి మొక్క ఇవ్వడానికని కొన్ని ప్రయత్నం చేసాం లాస్ట్ టైము. సో చాలామందికి తర్వాత అలాగే ఇచ్చామన్నమాట. బట్ ప్రెజెంట్లో అయితే స్టాక్ లేవు.
ఎవరికైనా కావాల్సిన ఇంకొక 1-2 మంత్స్ తర్వాత మన వెబ్సైట్లో చెక్ చేస్తే కనపడొచ్చు అండి ఎవరికైనా సరే. బట్ చాలామంది నన్ను మెసేజ్ చేస్తున్నారు, సో ఎవరు మెసేజ్ చేయట్లేదండి. ఒక 1 మంత్ తర్వాత అట్లా మీరు చూస్తే అప్పటికి ఏమన్నా మన దగ్గర ఉంటే ఆన్లైన్లో స్టాక్ వస్తుందండి. అట్లాగే బయట నుంచి కూడా తెప్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో అది కూడా ఒకవేళ అవైలబుల్లో వచ్చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఆన్లైన్ చేస్తాము. సో మా వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉంటే, మన ఛానల్లో ఫాలో అవుతూ ఉంటే ఎప్పుడైతే అవైలబిలిటీ వచ్చిందో వెంటనే మన ఛానల్లో కూడా ఒక వీడియోలో మీకు చెప్పడం జరుగుతుందండి. దాన్ని బట్టి మీరు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే ఈ మధ్యన మనం దొండకాయ స్టెమ్స్ తెప్పించి మనం ఇచ్చామండి అందరికి, చాలా మందికి చాలా బాగా వచ్చినాయి అనమాట. మా ఇంట్లో కూడా వచ్చినాయండి. ఇక్కడ దొండ నేను కూడా ఇక్కడ టబ్లో పెట్టానండి. ఈ టబ్లో పెట్టిన తర్వాత ఇది ఇంచక బాగా పెరిగిందండి. స్టెమ్ తెచ్చి పెడితే ఇలా బాగా వచ్చేసింది అనమాట. సో ఇది పైకి ఎక్కిస్తున్నాను నేను. చాలా మంచి ఇదండి ఇది, ఈ దొండకాయ అన్నది. ఈ దొండ ఏంటంటే మనకి స్ట్రైప్డ్ అనమాట. దొండకాయ మీద మనకు లైన్స్ ఉంటాయండి దొండ. సో ఆ దొండపాద అనమాట ఇది. సో ఇప్పుడు మళ్ళీ మన మధ్యలో ఏంటంటే కొంత మనం దీనికి ఎరువులు అది ఇచ్చుకుంటూ ఉండాలి, ఫెర్టిలైజింగ్ చేస్తూ ఉండాలి ఆర్గానిక్గా మనం. అలాగే మన స్టోర్లో ఈ పండగ సందర్భంగా అందరికీ కూడా ఒక 10% డిస్కౌంట్ అనేది ఆఫర్ తీసుకొచ్చామండి. ఎందుకంటే నాకు ఇవాళ మార్నింగ్ చాలామంది మెసేజ్లు పెట్టారు, మన స్టోర్లో ఏమైనా ఆఫర్ ఉందా, ఫెస్టివల్ ఆఫర్ ఉందా, అన్ని చోట్ల ఇస్తున్నారు కదా, మీరు ఇవ్వకూడదా అని. సో అందరికీ కూడా ఎవరైతే మన స్టోర్లో ఇప్పుడు ఆర్డర్ ఇస్తారో ఈవేళ రేపు ఓన్లీ ఆఫర్ అండి, ఓన్లీ 2 days ఆఫరు, 10% ఆఫర్ ఉంటుందండి. సో మీ కోడ్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది చూడండి. ఈ కోడ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ కోడ్ మీరు అందులో ఎంటర్ చేయాలండి. ఆ కోడ్ ఇచ్చినప్పుడు ఇది ఓన్లీ వెబ్సైట్ ఆర్డర్స్లోనే ఉంటుందండి. అలాగే వాట్సాప్ ఆర్డర్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు మీరు అమౌంట్ అది ఫైనల్ అయిన తర్వాత మేము మీకు అందులో డిస్కౌంట్ చేసి మీకు అమౌంట్ చెప్తాము, దాన్ని బట్టి మీరు పేమెంట్ చేయొచ్చండి. బట్ ఆన్లైన్ చేసే వాళ్ళకైతే డైరెక్ట్గా కింద ఏదైతే ప్రోమో కోడ్ కనపడుతుందో ఆ ప్రోమో కోడ్ మీరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చెక్అవుట్ టైంలో ప్రోమో కోడ్ అని ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ప్రోమో కోడ్ ఆప్షన్ మీరు ఎంటర్ చేస్తే సరిపోతుందండి. సో ఆ ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 10% డిస్కౌంట్ అన్నది మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఈ ఆఫర్ను కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. అందరు కూడా ఏదైనా గార్డెనింగ్ మెటీరియల్స్ కానీ, మన దగ్గర గ్రో బ్యాగ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ ఇన్ని రకాలు ఉన్నాయన్నమాట. అలాగే గార్డెన్ స్టాండ్స్, మోర్ ఆఫ్ గార్డెన్ స్టాండ్స్. ఈ గార్డెన్ స్టాండ్స్ చూశారు కదా, మనం చేసిన గార్డెన్ స్టాండ్స్ చాలా బాగా పాపులర్ అయిన గార్డెన్ స్టాండ్స్ అండి. పందిర్లు, మిద్దె తోట పందిర్లు అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లో మనం విత్ పౌడర్ కోటింగ్ ఇస్తున్నాం అనమాట. సో అవన్నీ కూడా ఎవరికైనా కావాల్సి వచ్చినా కూడా మీరు అందరూ కూడా ఈ 2 రోజులు ఇచ్చుకునే ఆర్డర్ల మట్టుకే అది 10% డిస్కౌంట్ అనేది ఉంటుందండి ఆఫర్లో. సో అందరూ కూడా ఇంకొకసారి విజయదశమి శుభాకాంక్షలు అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ బంధుమిత్రులు అందరూ కూడా షేర్ చేయండి. సో ఇంకొక మంచి వీడియోలో కలుద్దామండి. త్వరలోనే ఒక మంచి వీడియో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. క్యాప్సికమ్ మన ఇంట్లో ఎలా పెంచుకోవాలి చూస్తూ ఉండండి. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మీరు మిస్ కాకుండా ఉంటారు కొత్త వీడియో రిలీజ్ అయినప్పుడు. సో కొత్త వీడియో చూడండి. మన ఇంట్లోనే ఈజీగా క్యాప్సికమ్ని ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అనేది కొత్త వీడియోలో చూద్దాం.